ఇప్పుడే ఈ ₹1,00,00,000 శాంక్షన్ అయిన కాస్త రోడ్డు భక్తులకి ఇబ్బంది కాకుండా ఉండాలని 8 మీటర్ల వెడల్పుతో చేస్తున్నారు. ఆషామాష విషయం కాదు. ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద కన్నా రిపోర్ట్స్. దాదాపు 30 ఏళ్లుగా సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న ఒక పుణ్యక్షేత్ర ప్రాంతంలో ఇప్పుడు అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో మనం చూడబోతున్నాం. అది మరెక్కడో కాదు, కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు. ఇలా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. అదేనండి, దసరా రోజున ఇక్కడ భక్తులు కర్రలతో కొట్టుకుంటారు. ఇక్కడే అది. ప్రతి ఏటా 10 లక్షల మంది పైగా వచ్చే పుణ్యక్షేత్రం ఇప్పుడు అభివృద్ధి బాట పట్టింది. స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతి గారి చొరవతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖ నుండి ₹1 కోటి నిధులు మంజూరయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణం వల్ల ఎంతో మంది భక్తులకు చాలా ఉపయోగం కలగబోతుంది. కన్నా రిపోర్ట్స్ సబ్స్క్రైబర్లకు మరియు ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. నా పేరు బోయ రంజిత్ కుమార్. నేను ఆలూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఇది ఆలూరు నియోజకవర్గం హొలగుంద మండలంలోని దేవరగట్టు క్షేత్రంలో మనం ఈరోజు ఉన్నాము. ఎన్నో శతాబ్దాల నుంచి ఉన్న ఈ ఆలయానికి పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన రోడ్డు చూద్దాం రండి. మా పేరు సాధన్న, నరణికి మాది. ఈ రోడ్ వేసిన దానికే చాలా భక్తులు చాలా మేలు. ఇక్కడ దర్గాకు పోయే వాళ్ళకి ఇక్కడ నుంచి ఎల్లాడికి చాలా మంది భక్తులు ఇక్కడ మళ్ళీ వస్తారు. కర్ణాటక మూలు ఇక్కడ ఎల్లాడుతుంది. ఇక్కడ ఎల్లాడుతు నుండి చూసిపోయే చాలా మంది వస్తారు. ఇంతకుముందు అక్కడ బండి అక్కడ పెట్టి బండి 1 కిలోమీటర్ నడిచిపోయి మళ్ళీ నడిచి రావాలా, అంటే మెట్టుకులు ఉండే అట్లుండే మెట్టుకులు. ఇప్పుడు ఈ రోడ్ అయిన దానికి చాలా మేలు. ఇది చాలా సంవత్సరాల నుండి రోడ్డు వేయాలంటారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి రోడ్ అయింది చాలా మంచిది. ఇది చాలా ఇబ్బంది. ఇదంతా ఎక్కి రావాలంటే 1 కిలోమీటర్ నడిచిపోవాలి పైకి వరకు. ఇప్పుడు వేసిన దానికి టక్కన అడిగిపోతారు, దర్శనం చేసుకుంటారు, వస్తారు. మిషన్లు ఉంటారా, మళ్ళీ వాళ్ళు పోలేరు. ఇంతకుముందు ఎవరు పోతుండలేదు. ఇప్పుడు రోడ్ అయిన దానికి చాలా మంది వస్తున్నారు ఈ రోడ్లన. మరి మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఇది నేను 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇప్పుడు జస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి మట్టి రోడ్ ఉండదు. ఇప్పుడు సీసీ రోడ్ వేసేదానికి ఇంకా భక్తులు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట సార్. చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుండి నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు ఉన్నవి. 35 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వస్తూనే ఉన్నాను. ఇంతకుముందు మట్టి రోడ్ వేయించింది జయరామన్న చేయించినాడు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వాడు వేస్తున్నారు. పంచాయత్ శాఖ ఎవరు తెలుసు? పంచాయత్ శాఖ మన పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటారు? చూస్తున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళన్న ఫ్యాన్స్ మా ఎక్కువ. చిన్నప్పటి నుండి మా అన్న దాంట్లోనే ఫ్యాన్స్ ఎక్కువ. మా అన్న చిరంజీవి ఫ్యాన్స్, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము కానీ ఎప్పటి నుంచి ఇప్పుడు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. చిరంజీవి అంటే అభిమానం ఎక్కువ మాకు. ఈ రోడ్ చేపిస్తున్నారు కదా, మీ ఊరు ప్రజల నుంచి పవన్ కళ్యాణ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి సూపర్. ఆయనకి ఇంకా 2 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాల డిప్యూటీ సీఎం ఉండాలంట నా కోరిక. మా ఊరు ప్రజల నుండి థ్యాంక్స్. మా ఊరు కొత్తపేట సార్. అది నా పేరు సేకన్న. ఈ రోడ్ వేసిన దానికి చాలా థ్యాంక్స్. అంటే ఇప్పటికి మాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి మాకు రోడ్డుకి మట్టి తెరువు ఉండేది. మట్టి అంటే అట్లా కొండల నుంచి పోవాలి, అట్ట తెరువు ఉండేది. అప్పుడు చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు పోయేదానికి చాలా భక్తులు కానీ మాకు కానీ చాలా మేలు. ఈ చేసిన దానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఈ చేసిన దానికి చాలా ఉపయోగం ఉందన్న. పవన్ కళ్యాణ్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే అతని ముఖ్యమంత్రి కావాలని మాకు కోరిక సార్. రోడ్డు బాగా అయిన దానికి మాకు కూడా చాలా మేలు. మాది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. నా పేరు లక్ష్మణ్. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఉంటున్నా. దేవరగట్టుకు ఈ కోట ప్రభుత్వం దయ వల్ల రోడ్డు శాంక్షన్ అయింది. మంచి ఇట్టే ఇంకా ముందుకు నడవాలని కోరుతున్నాం. భక్తులకి సౌకర్యం చాలా, ఈ రోడ్డు వేసే వల్ల చాలా సౌకర్యం ఉంటుంది. ఇంకా అక్కడ కూడా ఇంకో రోడ్డు కూడా ఉంది, అది కూడా చేస్తే ఇంకా మంచిది. కొత్తపేటకు పోతే ఇక్కడ, అక్కడ ఆలూరుకి పోతా ఉంటే ఆ రోడ్డు కూడా వేయాలని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. నా పేరు సుధాకర్. ఈ రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత బాగా మేలు జరుగుతుంది. ఇక్కడ రోడ్డు ఎన్నో 40-50 సంవత్సరాల కింద అప్పటి నుండి ఎవరు ఏమి చేయలేదు. ఇప్పుడు బాగా అవుతుంది, డెవలప్మెంట్ బాగా అవుతుంది.
జనాలు వచ్చేదానికి అన్నిటికీ బాగుంటుంది, సౌకర్యం బాగుంటుంది. ఇంకా చాలా ఉంది. ఆ రోడ్ అయితే ఇంకా బాగుంటుంది. దేవస్థానంకి మల్లేశ్వర స్వామికి బాగా జరుగుతుంది ఇక్కడ. ఇంకా ఆలూరు రోడ్డు ఉంది, అది అయితే ఇంకా మంచిది. ఇంకా కొత్తపేట వరకు ఉంది, ఆ రోడ్డు వరకు అయితే బాగుంటుంది. నేనే రోజు వాటర్ నీళ్ళు తోలేదానికి మన దేవునికి ఎంతో సాయం చేసినట్లని వాళ్ళు ఇచ్చినంత చేయాలని నేను కానీ వచ్చినాను. 2 బండ్లు పెట్టినాను, 2 ట్యాంకర్లు పెట్టి రోజు వాటర్ తోలుతున్నాం. ఎండనక నీళ్ళు ఎక్కడో నింటే తోలుతున్నాం. ఇక్కడ వాటర్ లేదు సరిగా, అక్కడ నింటే తోలి నీళ్ళు రోజు తోలుతున్నాం. ఇక్కడ రోడ్డు శాంక్షన్ చేసిన దానికే పవన్ కళ్యాణ్ కానీ ధన్యవాదాలు. అన్ని గ్రామం మాది, దినం నీళ్ళు పట్టేకి వస్తున్నాము. ఈ సీసీ రోడ్డు వేసినందుకు చాలా బాగా జరుగుతుంది. పోయే వాళ్ళకి చాలా కష్టం ఉండే ఇక్కడ రోడ్డు, బండ్లు పోయకు కానీ జనాలు పోయకు కానీ. ఇప్పుడు సీసీ రోడ్డు వేసినందుకు చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయిందంట, అది కూడా వేస్తే బాగుంటుంది. ఇది దీనివల్ల బాగా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఈ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. కన్నా రిపోర్ట్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాము. దేవరగట్టు గురించి తెలియని వాళ్ళకి చెప్పాలంటే మీరు చూసే ఉంటారు, కర్నూలు జిల్లాలో కర్రల సమరం దసరా టైంలో జరిగే బన్నీ ఉత్సవాలు ఎంతో ఫేమస్. అన్ని చోట్ల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి, మన తెలంగాణ నుంచి కూడా చాలామంది భక్తులు, లక్షలాది మంది వీక్షిస్తారు ఆ రోజు. ఇలాంటి ఓ ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన ఈ ప్రదేశంలో రోడ్డు సదుపాయం లేక కొండల్లో ఎక్కి రాత్రిపూట ప్రయాణించే ఎంతోమంది భక్తుల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన మన పంచాయతీరాజ్ శాఖ నిధుల కింద ఇక్కడ ₹1 కోటి పెట్టి ఒక రోడ్ శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఏదైతే కొత్తపేట గ్రామానికి ఉందో ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం పైకు, ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ వర్కులు కూడా జరుగుతున్నాయి. ఈసారి దసరాకి అది భక్తులకు అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ మన పక్కనలోనే ఎల్ఆర్తి గ్రామం కూడా ఉంది, అక్కడికి వెళ్ళే భక్తులు కూడా ఇక్కడ ఖచ్చితంగా వచ్చి దర్శించుకొని వెళ్తారు. వాళ్ళందరికీ ఇది ఎంతో ఉపశమనం కలిగించే విషయం. ఈ గుడి గురించి చెప్పాలంటే ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఇన్ని సంవత్సరాలు లేనిది మనం ఎప్పుడైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారో అప్పుడు వెంటనే మన వైకుంఠం జ్యోతక్క గారి ఆధ్వర్యంలో ఆమె పెట్టగానే ఆ ప్రపోజల్తో ఇక్కడ రోడ్ శాంక్షన్ చేయడం, ఇక్కడ ఉండే మన గ్రామస్తులతో కూడా ఇప్పటివరకు మాట్లాడారు. వాళ్ళు ఎంతో హర్షిస్తున్నారు. ఇలాంటి ఒక ఘట్టం జరగడం ఇదే మొదటిసారి ఇక్కడ. సో ఇప్పటి నుంచి భక్తాదులు రద్దీ పెరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే రోడ్ సౌకర్యం బాగా ఉన్నందువల్ల ఇప్పుడు లక్షలాది మంది ఇంకా పెరిగి ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ వర్క్ ఇంకా ఎక్కువ జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. అవకాశం కల్పించినందుకు అందరు భక్తుల ద్వారా మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. ఇప్పుడే ఈ ₹1 కోటి శాంక్షన్ అయిన సార్ రోడ్డు 6 మీటర్ల వెడల్పుతో చేస్తున్నారు కొన్ని చోట్ల. ఇంకో కొన్ని చోట్ల భక్తులకి ఇబ్బంది కాకుండా ఉండాలని 8 మీటర్ల వెడల్పుతో చేస్తున్నారు. అటు సైడ్ కాలువ, ఇటు సైడ్ కాలువ, ఏది ప్రజలకు భక్తాదులకు ఇబ్బంది లేకుండా 8 మీటర్ల వెడల్పుతో వేస్తున్నారు సార్. పెద్ద ఎంతో అద్భుతమైన రోడ్డు కాబట్టి ఇక్కడి నుంచి కొత్తపేట వరకు ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకా భక్తులకు ఇంకా అనుకూలంగా మారుతుంది సార్. కానీ ఈ కొండలోన ఈ కొండలోన బాగా మొత్తం నీట్గా చేసి 8 మీటర్ల వెడల్పుతోన 6 మీటర్ల వెడల్పుతో రోడ్డు అంటే ఆషామాష విషయం కాదు. కానీ ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము, భక్తులకు కూడా రుణపడి ఉంటారు ఈ దారి సౌకర్యం చేయడం వల్ల. ఈ మాలాసగిత మల్లేశ్వర స్వామి దేవస్థానమునందు ఈ దేవరగట్టు ఆంజనేయ స్వామి గుడి కాటి నుంచి కింద దర్గా వరకు ₹1 కోటితో సీసీ రోడ్డు శాంక్షన్ చేశారు. తర్వాత బిడేహాల్ అడ్ రోడ్డు నుంచి దేవరగట్టుకు 6 కిలోమీటర్ల వరకు తార్ రోడ్డు శాంక్షన్ చేశారు. ఈ దేవస్థానానికి రవాణా సౌకర్యం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నియోజకవర్గము ఇన్ఛార్జ్ అయిన జ్యోతమ్మకు ఈ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వారి హయాంలో ఇంకా ఈ దేవస్థానం అభివృద్ధి చెందాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. మాలాసగిత మల్లేశ్వర స్వామి దేవస్థానం దేవరగట్టు. నా పేరు పూజారి గిరిమల్లయ్య స్వామి, దేవస్థానం పూజారిని. ఈ దేవరగట్టునందు జరిగే ప్రతి కార్యక్రమాలు కూడా నిరణికి తాండ కొత్తపేట గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇక్కడ ఈ స్వామివారికి ప్రతిరోజు నిత్య కైంకర్యాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళంతా నిరణికి గ్రామస్తులే. ఇక్కడ ఏది చేసినా కూడా, ఏ కార్యక్రమాలు చేసినా కూడా నిరణికి గ్రామస్తులే చేస్తారు. ఇక్కడ ఈ సంవత్సరం అవుతూ ఉందండి. ఇక్కడ దారి సదుపాయాలు బాగా కలిగిస్తున్నారు. తర్వాత సీసీ రోడ్లో ₹1.5 కోటి ఇచ్చి సీసీ రోడ్డు శాంక్షన్ చేశారు. తర్వాత
ఈ బిళేహాల్ అడ్ రోడ్ నుంచి దేవరగట్టులోకి 6 కిలోమీటర్ల దారికి తార్ రోడ్డు కూడా శాంక్షన్ చేశారు. అది త్వరలో ప్రారంభమవుతుంది. ఈ సీసీ రోడ్డు ₹1,00,00,000 సీసీ రోడ్డు ఆల్రెడీ సగం పని అయిపోయిందండి. ఇంకా సగం పని జరుగుతూ ఉందండి. ఈ రవాణా సౌకర్యము ఏర్పాటు చేయడం వలన దేవస్థానానికి వచ్చే భక్తులకు చాలా అనుకూలంగా ఉందండి. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మేము ఇక్కడ నీటి సదుపాయం ఇంకా ఏర్పాటు చేయాలని మేము ఈ డిప్యూటీ సీఎం గారిని అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడుకి అయితేనేమి కోరుకుంటున్నాము. ఇదంతా ఈ సీసీ రోడ్డు అయితేనేమి, ఈ తార్ రోడ్డు అయితేనేమి, ఈ ఆలూరు ఇన్ఛార్జ్ జ్యోతి మేడం గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ దేవాలయం అభివృద్ధి బాగానే జరుగుతుంది. పనులు ఇక్కడ అన్ని విధాలుగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు కలిగించాలని నేను మనస్ఫూర్తిగా ఈ దేవుని దేవస్థానమునందు ఇవన్నీ జరగాలని నేను ప్రజల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.